అరే అప్పుడే చేంజా? చదవకపోతే డుక్కినే. హే డాన్స్ చాలా బాగా చేసావు. ఆసమ్. ఏమైంది ఈ ల్యాండ్? పొలం కొని తాత కౌలుకి ఇచ్చేసాం. తాత హ్యాపీ, పొలం హ్యాపీ, మేం హ్యాపీ. ఇంకా రియల్ ఎస్టేట్ వాళ్ళు మీ జోలికి రారు. మంచి పని చేసినావు. ఎక్స్పెక్ట్ చేయలే. ఫిదా. హే నేనేమన్నా హెల్ప్ చేయనా? రేపు ఎగ్జామ్కి చాప్టర్ చదివి అదన్నా. అట్లరా. మళ్ళీ అను. అట్లరా. చాలా బాగున్నావు. ఆల్ రైట్, గివ్ మీ a couple of minutes. I'll change and come. కూల్ రూమ్. ఇక్కడి నుంచి తీసావు నా ఫోటో? థ్యాంక్స్. సో ఈ 2 బొమ్మలు గ్రాఫ్లు గీసిచ్చే. ఓకే. వస్తుందా? యా. అయినా ఇలా కాపీలు కొట్టేసి రీడింగ్లు చేస్తే ఏమర్థం అవుద్ది? యూ నీడ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. పని చూడు, మాకు తెలియదా? ఉండు, రబ్బర్ ఇస్తా. ఏమిస్తావు? రబ్బర్. యుఎస్లో కాండమ్ని రబ్బర్ అంటారు. అయ్యో సిగ్గు, గింత దానికి గన్నుకులు తిరుగుతున్నావా? మా దేశంలో ఊకి చెప్తారు కాండమ్స్ వాడుండ్రి లేకుంటే ఎయిడ్స్ వస్తుందని. కోట్లు పెడతారు యాడ్లకి. మస్తు నాలెడ్జ్ ఉన్నట్టుంది దీంట్లో. మ్యాన్, ఏ మాట వదలవా? ప్రతిదీ టెస్టేనా నాకు? అట్లేం కాదు. అయినా నేనేమనుకుంటే నీకేంది? ఎంతైనా ఏదో అనిపించుకోని ఎవరికి మానో. చాయ్ తాగుదామా? యా. టీ పౌడర్? Yeah, it's done. Thank you. వంట కూడా నువ్వేనా? వంట బుజ్జికైతే మొత్తం మేమే. స్నానం, ఫీడింగ్, డైపర్ చేంజింగ్ మొత్తం. ఆ విషయంలో వదింకేం ప్రాబ్లం ఉండదు. లేట్గా పుట్టిండా బుజ్జి? యాక్చువల్లీ వాడిని అమ్మ అడాప్ట్ చేసుకుంది. ముందు పాప అనుకున్నాం, కానీ కుదరలేదు. వాడు 2 years ఉన్నప్పుడే అమ్మ చనిపోయింది. వాడే తన ప్రాణం. బుజ్జికి తెలుసా? తెలుసు. యాక్చువల్లీ వాడు గొప్పగా చెప్పుకుంటాడు. మేమిద్దరం మామూలుగా పుట్టేసాం, వాడిని మాత్రం అమ్మ ఇష్టపడి తెచ్చుకుందని వాడి ఫీలింగ్. మీ మీద నాకు చాలా డౌట్ ఉంది, కానీ క్లియర్ అయిపోయింది. అది హ్యాపీగా ఉంటుంది. నాకు బాగా అర్థమవుతుంది. అరే, నేను ఏం చెప్పినా ఏం చేసినా ఎప్పుడు మీ అక్కకి ఎట్లా హెల్ప్ అవుతుందనేలే మేము కనిపిస్తలే, అంతేనా? ఊకి నక్కనా? సరే కానీ మీ అక్క విషయం పక్కన పెట్టు. యూనో నా గురించి మేమనుకుంటున్నావు? వాట్ యు థింక్? కాయక. అరే చెప్పరా అదే. అమ్మో, ఎగ్జామ్ చెట్టెక్కుతుంది. జర చదువుకుందామా? ఓకే, లెట్స్ గో. So the earthworm helps the farmers by preventing soil erosion and they help to loosen the soil. నాన్న మందులు ఇవ్వాలి, నేను పోతున్నా. హే, రేపు కాలేజ్ 9కి వెళ్తాం కదా.
నానా నానా లేస్తావా? ఏందిరా? మందులు. సారీ నానా, మర్చిపోయినా, నా తప్పే. ఏందిరా చిన్నపిల్ల లెక్క? పొద్దుగాల ఎగ్జామ్ కూడా ఉన్నది, పోయి పండుకోపో. సారీ నానా, జాసే లేదు అసలుకే. నానా, నేను నీ బంగారం కదా? నా తల్లి మేలిం బంగారం, నా ప్రాణంరా నువ్వు. నేనెప్పుడు నీతోనే ఉంటా, ఏడికెళ్ళను. మన పొలం, మల్లన్న గుడి, ఊరు. నేనేడికెళ్ళను. రూమ్ లోకి వచ్చిండా? అయ్యా, నీ రూమ్ లో కోల్ రానివ్వ కదనే. అంటే నచ్చిందా? ఏదో వీక్ మూమెంటే, మరీ డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియాని ఆడు. ఒక్క సాకు దొరకని, ఒక్క రీజన్ ధమాకులకెళ్ళి దీష్ పడేస్తా. సెట్టుగాడే మనకి. అమ్మో, ఎవరో అతర్యాన్ని వదులుకొని నువ్వు నన్ను వదలకే. ఎగ్జామ్కి ఇద్దరం కలిసి వెళ్తున్నామని చెప్తా. అంటే నిన్న నేనే రమ్మన్నా కాలేజ్కి. ఓ సినీ వీక్ మూమెంటా? వద్దే, డేంజర్, పోదాంపా. వచ్చిండే చూడు, గుండె దడతలాడుతుంది. చూడు ఇంకా చూడు, నీకోసం వచ్చాడు, బాగో చూడు. వెళ్ళిపోతామే, ఎగ్జామ్ కూడా టైం అవుతుంది. సరే, డ్రెస్ చేంజ్ చేసుకుందాం. ఇప్పుడా? ఇట్లెట్లా పోతామే? నీ డ్రెస్ ఎట్లుందో చూసుకున్నావా? ఇట్లా పోయినామంటే కాలేజ్లో ఏడిపించి చంపుతారు. అసలే ఆ నరేష్ గాని కళ్ళని నిమింది. టైం లేదే, వాడు వచ్చేస్తాడు. బా. బాను బాను పేపర్ చూసినావా? అరే బాను చూసినావాను? బాను పుట్టు మచ్చని చూసినావాను? చూడలేరా? ఇవాళ బాను టచ్ చేయకుండా వదిలేడు. అది రాసిన. హే హాయ్. హాయ్. నువ్వేందిడా? మాటిచ్చి రాలేదంటే మళ్ళీ వదిలేసానంటావు. జస్ట్ కిడింగ్, బోర్ కొట్టి వచ్చాను. నువ్వు అడిగిందే వచ్చింది. అవునా? నైస్. పర్వాలే. ఎగ్జామ్ ఎట్లా రాసినావు? మంచిగా రాసిన. ఏంటిది? వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. వెళ్ళిపోద్దామా? కొత్త వాడిని మా కాలేజ్ చూపిస్తా. క్యాంటీన్లో బిర్యానీ మస్తు ఉంటది. ఏ బాను, ఎగ్జామ్ ఎట్లా రాసినావు? బేకార్ కుక్కలు రోజు ఇట్లే ఎంట పడతాయి. క్యాంటీన్ పోదాంపా, ఆడ జనాలు ఉంటారు. ఏ బాను, ఎగ్జామ్ ఎట్లా రాసినావు? బాగా రాసిన. బాగా రాసినావా? కుక్కలు కొట్టాలి. నువ్వు తిను. గట్టిగా అనుకో, అయిపోద్దేమో. రెస్ట్ రూమ్స్ ఎక్కడ? అట్లా చక్కగా పోయి అచ్చుమల్లాలి. ఓకే, ఐల్ జస్ట్ బి బ్యాక్. మీ వాడు కరెంట్ అంట, అందరూ అదే అనుకుంటున్నారు. నోర్మల్, ఆడు పిరికోడే. కారం తక్కువ, దమ్ము లేదేం లేదు. నరేష్ గాడు ఫుల్ కమెంట్లు కొడుతుంటే పోదాం బాను అంటుండు. ఇంకా దమ్మా క్లియర్ చేసుకోవచ్చు. అంటే గొడవ పెట్టుకోకపోతే అంతేనా? ఎక్కడ తగ్గాలో తెలిసేమోనే వాడికి. డైలాగ్లా మా ఇంట్లోకి వెళ్ళి ఎట్లా తీయాలో సస్తున్నా. డాంబర్ లెక్క అతుకుపోయిండు. ఈ సాగు చాలు నాకు. షిఫ్ట్ డెలీట్, కేల్కతాం, దుకాన్ బంద్. అంతేనా?
ఎగ్జామ్ ఎలా రాసి అడగడానికి చేయాలరా చేయాలరా? పుట్టుమచ్చ గురించి ఎందుకురా? అవసరమా? చదువుకోక ఆగు, ముందు పేపర్స్ తీ. నీకెలా చెప్పేది? పెయిన్ సార్ ప్లీజ్ సార్ వదిలేండి సార్. పెయినా? దీనికి ఆన్సర్ చెప్పి వదిలేస్తాను. Why are earthworms and farmers good friends? They help prevention of soil erosion. భూమిని గుల్లగుల్లగా చేసి పంటను బాగా పండిస్తుంది సార్. బానే చెప్పు. అంటే వీలేనా నేను పడి చేసేది? పో చదువుకో. ఇన్ని పుట్టుపచ్చులు ఏంట్రా? అందుకే అంత ఇంట్రెస్ట్? తొందరపడ్డాడు పొందలపడ్డాడు. బాహుబలే. ఓయ్ మస్తు కొట్టినావు. బుక్కలు ఎరుగుంటాయా? ఏం కాదు, సేఫేలే. ఏం తింటావయ్యా నువ్వు? ఏముంది, పొద్దున ఓట్ మీల్, తర్వాత వెజిటబుల్స్, లాట్స్ ఆఫ్ చికెన్ ఇన్ ద ఆఫ్టర్నూన్ ఆర్ ఫిష్. ఒక్క రీజన్ దేవుడా, ఒక్క రీజన్. నువ్వు నన్ను వదలకే. మన ఇద్దరం వచ్చినాం కదా, మనమే పోదాం. నాతో అయితలేదే. ఎక్కువ సూచాయించకు, నేను ట్రైన్కి వెళ్ళిపోతా. ఇసుంటి టైం మళ్ళా రాదు. ఈ క్షణం హ్యాపీగా ఎంజాయ్ చెయ్యే. ఎట్లుందో తెలుసా నీ ఫీజు? వెళ్ళికిపోతుందే. ఆగవయ్యా. హే బాను, ఇక్కడ నుంచి నన్ను కోరుకుంటే జరుగుతాయంట. అంటే లవర్స్ కనుకో, బట్ స్టిల్ ట్రై చేయొచ్చు. బాను ఎప్పుడు నాతో ఇలా ఉండిపోతే, నా ప్రపంచంలో నా పక్కనే ఎప్పుడు ఇలా. దట్స్ ఆల్ ఐ విష్ ఫర్. ఇతను నా ప్రపంచంలోకి వచ్చేస్తే, ఇంకొక క్షణం ఇక్కడ ఉంటే ఇది ఇక్కడే ఉండిపోతానేమో. దేవుడా, త్వరగా నన్ను మా ఊరు పంపించే. ఏం కోరుకున్నావు నువ్వు? Come in. Thanks. Congratulations! Thanks, sir. Congrats, sir. Buji. Really proud of you. Thanks, guys. Emery. ఇంకెల్లుడేనా? ఇంకో 3 నెలలే కదనే, ఉండొచ్చు కదా. ఇప్పుడు పోకపోతే అస్సలు పోలేను. ఇష్టపడ్డావు కదా వరుణ్ణి, ఈడుండిపోలేవా? ఇష్టపడ్డా కాబట్టి చెప్తున్నా, అతనితో ఇటు సగం ఉండలేను. వరుణ్ అడుగు వస్తాడేమో. నన్ను అడగలేదా రాజుని అడుగుమని? పోనీ నేను అడగాలనా? వరుణ్ అడికొస్తే సగమేనే, కంప్లీట్ కాదు. ఈడు పెద్ద డాక్టర్ అవ్వాల్సినోడు చూడు. ప్రేమల కండిషన్లో పెడతామా అక్క? Buji, what happened? I'm sad. ఎందుకు నాన్న? ఏమైంది? I don't want Banu Akka to leave. You can make her stay. No. You could. లేదు. Yes, you could. I could maybe if I leave. నేను వెళ్ళిపోతే తను ఉంటుందేమో. ఓకేనా? No! I don't want you to leave. జాగ్రత్త బాను. వస్తా బావా. జాగ్రత్త. నువ్వు చాలా స్పెషల్ బాను.
వరుణ్ థ్యాంక్ యూ బాను. చాలా ఏంటో ఉంది బాను, లైఫ్ వెళ్ళిపోతున్నట్టు. నువ్వు మంచోన్వి వరుణ్, స్పెషల్ అబ్బాయివి. ఫిదా. నేను చూసినాలే, మంచిగా చూసుకో. మానేస్తాలే. హే బాను, నువ్వు గట్టిగా అనుకుంటే అయిపోద్దన్నావు కదా, అనుకోనా? ఉండిపో బాను. అదే అనుకున్నా. పద బాను, టైం అవుతుంది. బాను, నీ పాస్పోర్ట్, బోర్డింగ్ పాస్. Last call for all passengers for flight 413 to Hyderabad. అనౌన్స్మెంట్. Calling all passengers, flight 413 to Hyderabad. బాయ్. థ్యాంక్స్ బాను ఫర్ ఎవ్రీథింగ్. ఏంది బాబు ఇంత సడన్ గా? ఏం లేదు మోయా. అంత మంచిదే కదా. యా, అంత ఓకే. ఆ బ్యాగ్ అయితే ఇట్లీ. పర్లేదు మోయా. మోయా, భానుతో ఒకసారి మాట్లాడాలి. భానుతోనా? అట్లనే బాబు. ఎందుకు వచ్చినావు? నన్ను ఎయిర్పోర్ట్లో హగ్ ఎందుకు చేసుకున్నావు? వెళ్ళిపోయేదాన్ని మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేందుకు హగ్ చేసుకున్నావు. ఇదేంటి? వాడంటే ఇష్టం లేదు, నేనంటే ఇష్టం. అయినా కూడా వాడిని పెళ్లి చేసుకుంటున్నావు ఎందుకు? కైకో. ఓ కరెక్టే, నువ్వు భానుమతివి, 1 పీస్. నీకు 100 సార్లు చెప్పాను నువ్వంటే ఇష్టమని, నిన్ను ప్రేమిస్తున్నానని, నీకోసం ఎంతకాలమైనా వెయిట్ చేస్తానని. కానీ ఆ పెళ్లి కొడుకు వెయిట్ చేయడు, గుర్తుంచుకో. పెళ్ళైపోద్ది. అప్పుడు గట్టిగా అనుకున్నా నువ్వు నేను ఏం చేయలేవు. ఆలోచించుకుని చెప్పు. బాను,
నేనంటే ఇష్టం లేదంటే తట్టుకుంటాను, ఇంకెవరినో పెళ్లి చేసుకుంటా అంటే కూడా తట్టుకుంటానేమో. ఎందుకంటే అది నీ చాయిస్. నువ్వు హ్యాపీగా ఉంటావు అని నమ్మకం. నువ్వు హ్యాపీగా లేవంటే తట్టుకోలేను బాను. నేను ఒప్పుకోను, బతకలేను. నాకు అబద్ధం చెప్తే ఓకే బాను, నిన్ను నువ్వు మోసం చేసుకోకు. తల్లి పండుకోలే? నానా బిడ్డ ఒక్క మాట అడగాలనా? ఏమైంది నాన్న? నాన్నకు నచ్చిందని ఎట్లనూ పెళ్లి చేసుకోవాల్సిందే కదా. పెళ్లికి లేట్ అవుతున్నదని, పక్కింట్లోనే ఉంటాడని ఇటువంటివన్నీ మనసులో పెట్టుకుని పెళ్లికి ఒప్పుకున్నావా బేటా? మనస్సులో ఒకళ్ళని పెట్టుకుని నా కోసం ఇష్టం లేని పెళ్లి చేసుకుంటానంటే నేను తట్టుకోలేదు తల్లి. నేనే కాదమ్మా, ఏ తండ్రి కూడా తట్టుకోలేడు. అప్పుడు నువ్వు ఈడుంటేనంటే మటుకు నాకేమైనా సంతోషం ఉంటుందా చెప్పు? నాన్న ఇంత తెలిసినాక నువ్వు వరుణ్ణి పెళ్లి చేసుకోకుంటే నాకెట్లుంటుందమ్మా? నా తల్లివి కదా, నా మాటినమ్మా. వరుణ్ణి చేసుకోబిట్టా, మిగిలినవన్నీ నేను చూసుకుంటా. చేసుకుంటావు కదా నా బంగారు తల్లి, నాన్న మాట ఏంటది?